सद्गुरु पलटू साहेब गारी वाक्यम ఈ బాణీలో పల్టూ సాహెబ్ గారు ఏమంటున్నారో సద్గురు సర్వకో దేవుడు హై లేతా నాహి కోయ్. సద్గురులు అందరికి ఇచ్చే కోరికే అవతారం ధరించి వస్తారు. వాళ్ళ దగ్గర ఏం తక్కువ లేదు, అయితే చూసుకోగా వాళ్ళు లేదు. గురు కృప ఎట్లాగా దొరుకుతుందా? గురు చెప్పిన ప్రకారం నడిస్తే, గురు హుకుములో ఉంటే, దాని కొరకే మహాత్ములు ఇచ్చే కొరకే అవతారం ధరించి వస్తారు. వాళ్ళ దగ్గర ఏం తక్కువ లేదు, తీసుకునే కొరకే మనం పాత్రలు మంచిగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? గురు ఏమంటారు? నామదాన్ని ఇచ్చేప్పుడు 2:30 గంట 2 గంట నామస్తులను ధ్యానంలో కూర్చోండి, ఒక అర్ధ గంట భజనకి 2:30 గంట మీరు నామస్మరణ ధ్యానానికి టైం ఇవ్వండి. గురు కృప దొరుకుతుంది అంటారు. మనం ఆ 2:30 గంట కూర్చుంటాం. చూడండి ఎవరి గురు కృప ఎట్లాగా దొరుకుతుంది? గురు కృప చేసే కోరిక అవతారం ధరించి వచ్చి ఉంటారు. ఎవరు గురువు మాట విన్నారు, గురు చెప్పిన ప్రకారం నడుస్తున్నారు, వాళ్ళకి గురు కృప దొరికింది. మనకి ఎందుకో దొరికాలే? ఇప్పుడు నేను ఇంతవరకు అదే విషయాలు చెప్పున్నాను. చూడండి, అజయ్ సింగ్ మహారాజ్ గారికి కృపాల్ సింగ్ మహారాజ్ నామం ఇచ్చి వెళ్ళిపోయినారు. 2వ తూరు వస్తానేమన్నారు ఆయన.
దీనిలో పోకూడదు అని. దీని రూపమై భక్తి నుంచి దూరం కానీ అంటే ఇన్ని వస్తువులు ఆ కాల పురుషులు ప్రకటన చేసినారు. ఈ జీవికి కట్టేసే కోరికే. దానికే కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇప్పుడు నిశా ఎన్ని చేపడుతుంది? కొన్ని చేప. తాగే వాళ్ళకు నిశా తీసుకుంటే ఏమో గంట 2 గంటలు, తర్వాత ఆ నిశా మొత్తం మరి ఇంకో కావాలా అంట. ఇంకో అన్నికింత చెడ్డ నిశా అంటే సరాయ్. ఈ సరాయ్ తాగే వాళ్ళతో ఏమంటుందో చూడండి, బుద్ధి స్వాధీనం ఉంటుంది. దానికి కబీర్ సాహెబ్ గారు ఏమంటారు, వీళ్ళు ఒక పశువు, మానవుడు రూపంలో పశువు సమానమైన బుద్ధి స్వాధీనం ఉండాలి. మేము చూసినాం బాంబేలో గటర్ గలీజ్ కాలువలో పడి ఉంటుంది, ఎందరూ తాగి నడుసరి కాక కాలువలో పడిపోయేది, రోడ్డు పక్కన పడి ఉంటుంది. ఆయనకి వాళ్ళకి ఏమేమో పత్తే లేక ఉంటుంది. ఎందుకో తీసుకుంటారు, తాగుతారు. టెన్షన్, ఈ టెన్షన్ పాకొట్టే కోరిక, చింత పాకొట్టే కోరిక, ఇవన్నీ ఎవరు చేసుకుంటారో ఇంక ఏమేమంతా ఉంటుంది. వాళ్ళు వీళ్ళంతా బాధిస్తుంటారో ఇంక మనసులో అదే టెన్షన్ వస్తూ ఉంటుంది. కొంచెం తాగితే టెన్షన్ పోతుందని తాగుతారు. బుద్ధి స్వాధీనం ఉంటారు. ఆడేడు పడి ఉంటారు చూడండి, గతంలో గలీజ్ అంతా జాగాలు, రోడ్డులో. దాంట్లోకే కబీర్ సాహెబ్ గారు అంటారు, ఒక తాగపోతూ ఒక పశువు సమానం. వాళ్ళకే ఈ లోకములో మర్యాద ఉండలేదు చూడండి. బయట ఈ లోకములో మందిన మర్యాద ఇచ్చలే, ఆయనకి బుద్ధి స్వాధీనం ఉండేది. మరి ఇంటి కుటుంబంలో కలహాలు, తాగేవాళ్ళు ఏం చేస్తారు? ఏం దొరకకపోతే పాత సామాన్స్ ఆపేస్తారు, తాగుతారు. ఇంటిలో వస్తే కొట్లాటలు, భార్య కంటే కూలి చేస్తే చేయి కావాలన్నట్టు. ఎందులో ఏమైనా నడిచిపోతా ఉంటుంది చూడండి. తాగకపోతే ఒకరే ఉంటారు, వాళ్ళ సంసారమే అంత పాడైపోతుంది, అంత కలంలో ఉంటుంది. దానికంట ఈ సరాయి అంటే వీళ్ళు ఒక పశువు సమానంగా అయిపోతారు తాగి. బుద్ధి స్వాధీనం ఉండాలి. మరి ఇంటిలో కలహాలు, మరి లోకంలో మర్యాద ఉండేది. దాని కొరకే అదే మాట్లాడుతున్నారు. సరాయి, మరి తంబాకు, భాంగు, బిడి, సిగరెట్ ఇవన్నీ మంచిది కాదు. ఇవన్నీ కాల పురుషుడు ఈ జీవికి మోసం చేసే కొరకే తయారు చేసినారు. ఇది భక్తి మార్గంలో పోకూడదు. చూడండి, దాని కొరకే మహాత్ములు అంటారు, దీని నుంచి దూరం ఉండుకొని భక్తి చేసుకుంటే సాధ్యమవుతుంది, లేకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు ఈ నిశా విషయంలో ఈ బాణి రాస్తున్నారు. ఇది మంచిది కాదు. దీని నుంచి దూరం ఉండుకొని భక్తి చేసుకుంటే సాధ్యమవుతుంది. నేను చూస్తున్నాము, ఒక ఆయన మన సత్సంగి, మన పాత సత్సంగి, ఆయన 30 సంవత్సరాల నుంచి నామం తీసుకొని అంటే మనిషితో సేవ చేసినారు. అయితే నా తంబాకు తినే అలవాటు ఉండే. ఆయన తంబాకు నోట్లో పెట్టుకొని ధ్యానం కూర్చున్నాను. ధ్యానంలోకి వచ్చుంటే కొన్ని చేపే నోట ఏంటి అంతా నిండా అవుతుంది. అప్పుడు ఉసిరి బయటపోవాలి, ఒక 20 నిమిషాలు బయటపోతుంది. మరి ధ్యానం ఎక్కడ నడుస్తుంది? దానికి నిశా యావదని. కానీ ఇప్పుడు మన మహారాష్ట్ర ప్రాంతంలో, ఇంకో నిజామాబాద్ ప్రాంతంలో ఏం చేస్తారంటే బీడీలు చుట్టుకుంటారు. బీడీలు ఎక్కువ. ఆ బీడీ చుట్టే వాళ్ళకి ఏం చేస్తుంది, వాళ్ళకి అలవాటు పడిపోతుంది. మనం అక్కడ అంతా మిస్త్రీ వాళ్ళు తోతారు. ఆ తంబాకు ఆకంత బాగా కాల్చి పౌడర్ చేసుకొని తోతూ ఉంటారు అర్ధ గంట. అది ఎంత మనం ఉంచుకుంటే అంత నిశా వస్తుంది, నశ ఎక్కువ వస్తుంది. అదొక ఎలవాటే. దానికైనా డోర్ క్యాన్సర్ వస్తూ ఉంది, గట్లో క్యాన్సర్ వస్తూ ఉంది. ఎంతమంది బాధపడుతున్నారు. దానికే అది మంచిది కాదు. దాని నుంచి మరి ధ్యానం కుదరలే.
సొంత మతములో ఆకు ఒక్క వేసుకుంటేనే ధ్యానం జరగలేదు. మహాత్ములు ఆకు ఒక్క దాంట్లో ఏం లేదు, అయితేనే వద్దంటారు. అది నిశ్వాసమా, అది తిరిగిపోతే ఇంకో కావాలండి. నోట్లో పెట్టుకొని ధ్యానం చేసేకపోతే అవుతుందా? సాధ్యం. దాని నుంచి కబీర్ సాహెబ్ గారు అంటున్నారు, ఇవన్నీ విడిచిపెట్టి గురు చెప్పిన ప్రకారం నామస్మరణ ధ్యానం చేసుకొని పోతూ ఉంటే ఆ నాదం ప్రకటమవుతుంది. లేకుంటే ఆ నాదం ప్రకటం అయ్యేదే. మనము వేస్ట్గా మన సమయం వెళ్ళిపోతుంది. ఎక్కడికి అయ్యలేదు. ఇక్కడ సంసారానికి లేదు, అక్కడ భక్తి చేయలేదు. అది ఉపాయం. సంసారానికి నమ్మేందుకే సంసారం సొల్లు, అబద్ధం. ఇది పోతుంది, దాంట్లో అది పోతుంది. దానికే మహాత్ములు అంటారు, మీరు నామస్మరణ చేయండి, సంసారం విడిచిపెట్టే పని లేదు. మహాత్ములు ఏమంటారో, సంసారంలో ఉండండి, శరీరానికి బైరాగి చేసుకుంటే ప్రయోజనం లేదు, మనసుకు బైరాగి చేసుకోండి.